ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని మనము పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, ఒకని భారములను ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అంటుంది. ఏమంట? ఒకని భారములను ఒకడు భరించుకొనుచు ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అంటే దాని యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేస్తే, దేవాది దేవుడు సర్వాధికారి అయినటువంటి ప్రభువు మానవుణ్ణి సృష్టించినప్పుడు వాడు ఒంటరిగా ఉండాలి, వాడు ఏకాకిగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేత ఆయనను సృజించలేదు. మానవుడు ఒకరితో ఒకరు ఆధారపడి ఉండాలి, ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అని దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. అందుకే ఆదామును చేసిన తర్వాత కొన్ని రోజులు ఆయన అలాగా ఒంటరిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడికి ఆలోచన వచ్చింది, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వాడు ఒక్కడుగా ఉంటే ఎందుకు? ఆయన సృజించినటువంటి సృష్టి అంతటిని కూడా జతలు జతలుగా చేశాడు, ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్లు, ఒకదానికి ఒకటి సహాయము చేసుకునేటట్లు సృజించాడు. అయితే ఈ ఆదాము విషయంలోకి వచ్చేసరికి ఒక్కడే ఉంటున్నాడు, ఆయనకి ఏం చేయాలో పాల్గొవట్లేదు. ఈయన భాష ఆ జంతువులకు రాదు, ఆ జంతువుల భాష ఇతనికి తెలియదు. సో ఆ విధంగా ఉంటున్నప్పుడు ఇతనికి కూడా ఒక తోడు ఉంటే అవసరము, ఇతనికి కూడా ఒక సహాయము ఉంటే అవసరం అని అప్పుడు ఆదాములో నుండి ఒక ఎముకను తీసి అవ్వను చేయడము మనము చూస్తున్నాం. అదంతా మనకు తెలుసు. అంటే దాని అర్థం ఏంటంటే, నరుడు ఒంటరిగా ఏకాకిగా ఉండడం కంటే ఆయన సమాజంతో కలిసి ఉండాలి, సమాజంతో ఇతరులతో మమేకమై ఉండాలి అనేటువంటి ఆలోచన మనము చూస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే ప్రభువు కూడా అంటున్నారు, మీరు ఒకరి భారములను ఒకడు భరించుకొనండి, ఒకరి భారంలో ఒకరు భరించుకొనండి. ఇక్కడ భారములు అనేటువంటి మాటను మనము ఆలోచన చేద్దాం. భారము అంటే ఏంటి? భారము అంటే ఏంటి? భారము అంటే ఒక పెద్ద మన భుజం మీద ఉన్నటువంటి ఒక వస్తు రూపమైనటువంటి బరువా, వస్తు రూపమైనటువంటి బరువా ఏంటి? భారం అంటే ఏంటి? భారం అనేటువంటి మాటను మనము ఆలోచన చేస్తే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దాన్ని ఉపయోగించినటువంటి మాట ఏంటంటే బారోస్. ఏంటి చెప్పండి అందరూ? బారోస్. బారోస్ అనేటువంటి మాటకు అర్థము ఏంటంటే బరువు, భారము, కష్టము, తీవ్రమైన బాధ్యతలు, అధికారాలను పంచుకోవడము, అంటే పనులను పంచుకోవడము అనేటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయన్నమాట. చూడండి, ఏమంట? ఒకరి భారము అంటే ఏదో వస్తు రూపమైనటువంటి బరువు మాత్రమే కాదు, కానీ ఒకరి యొక్క కష్టములో మీరు వారితో కలిసి ఉండాలి, ఒకరి యొక్క ఇబ్బందిలో మీరు వారితో కలిసి ఉండాలి, ఒకరి యొక్క పనులలో మీరు వారితో మమేకమై పంచుకోవాలి. అలాగా ఒకరినొకరు మీరు ఏం చేయాలి? ఆధారపడుతూ ఐక్యత కలిగి మీరు ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ కేవలము భారము అంటే ఏదో ఒక వస్తురూపమైనది కాదు, కానీ ఒకరి యొక్క కష్టాలను పంచుకోవడము. భారము అంటే ఒకరి దుఃఖములలో మనము పాలు పంచుకోవడము. భారము అంటే ఒకరి ఆర్థిక సమస్యలలో మనకు తోచినంత చేయూతను ఇవ్వడము. ఇక్కడ భారము అంటే ఒకరి యొక్క ఆత్మీయ బలహీనతలలో మనము వారి కొరకు ప్రార్థన చేయడము. ఇక్కడ భారము అంటే ఒక వ్యక్తి తనకు కలిగినటువంటి ఓటములలో నిరాశ చెందినప్పుడు అతనికి నేను ఉన్నాను, ఏమి కాదులే అని ప్రోత్సాహము అందించడము. అది ఇక్కడ మనం వాడబడినటువంటి ఆ యొక్క భారం అనేటువంటి మాటకు అర్థమవుతుంది.
ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడో, మీరు ఒక్కరి భారంలో ఉన్నప్పుడు భరించుకొనడి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క భారమును ఏ విధంగా మనము పంచుకోవాలో లేఖన భాగములలో నుండి కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. చూడండి, భారములు పంచుకోవడం అంటే మొట్టమొదటిగా ఏంటంటే కష్టంలో తోడు ఉండడం. మొదటి పాయింట్ ఏంటి? కష్టంలో తోడుగా ఉండడము. యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 11 నుండి 14 వచనాలను మనము చదివితే అక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. తెమానీయుడైన ఎలీఫజు, షూహీడైన బిల్దదు, నయమానీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండేనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాటైనను పలుకక రేయింపగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యోబుకు ఆపదలు కలిగి ఉన్నామని, యోబుకు కష్టం వచ్చిందని అతని యొక్క ముగ్గురు స్నేహితులు ఏం చేశారంట? విన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? వాళ్ళు విన్నారు. విన్న వెంటనే వారు అనుకున్నారు ఏమనంటే, ఇప్పుడు రాగా యోబు ఉండే ఇంటి దగ్గరికి మనం వెళ్ళామంటే, యోబు ఉండే కాలనీ దగ్గరికి మనం వెళ్ళామంటే, యోబు ఉండే వీధి దగ్గరికి మనం వెళ్ళామంటే మనము అయిపోతాము. మన ఇంట్లోనే తెలియనట్టుగా, మనకు ఆ విషయం తెలియనట్టుగా, ఆ విషయం మనకు పట్టనట్లుగా మన పనులు మనం చేసుకుందాం, ఎందుకు వచ్చిన బాధ వాడి దగ్గరికి వెళ్ళడం అని ఆలోచించారా? లేదు. వారు విన్నారు. యోబుకు కలిగినటువంటి బాధలను గూర్చి విని వారు తమ స్థలములను విడిచిపెట్టారంట. అంటే తమ యొక్క పనులను విడిచిపెట్టేసి, తమ బాధ్యతలను విడిచిపెట్టి ఆపదలో ఉన్నటువంటి అతని స్నేహితుడి కొరకు వీరు ముగ్గురు వెళ్ళారు. వెళ్ళి అతన్ని చూసిన వెంటనే వీరు హృదయం కరుక్కుపోయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అతనిని పోల్చలేకంటే అతడు ఎలాగ అయిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు కదా. అతనిని స్నేహితులే పోల్చలేకున్నారంట. అంటే అతని యొక్క దేహము, అతని యొక్క మరి ఆరోగ్యం ఎటువంటి మరి అంత విహీనంగా ఉందో మనము ఆలోచన చేయొచ్చు. మనం పోల్చలేక దూరంగా నిల్చొని అతడు వాళ్ళు తలల మీద ధూళిపుచ్చుకుంటే, అయ్యో ఏంటి నా స్నేహితుల పరిస్థితి ఇలా అయిపోయింది, ఏంటి నా యొక్క ప్రాణ స్నేహితుల పరిస్థితి ఎలా అయిపోయింది, ధూళి చల్లుకొని వారి యొక్క వస్త్రంలో చుట్టుకొని అతనితో పాటు ఎలా ఉన్నారంటే ఎన్ని రోజులు? 7 రోజులు అలాగా అతనితో పాటు తోడుగా ఉన్నారు. ఏ మాట మాట్లాడలేదు, ఏ విషయం చెప్పలేదు. కొన్నిసార్లు ఒకరి బాధను ఒకరు భరించుకోవడం అంటే మాట్లాడలేకుండా వారి బాధలు మనము వారితో వెళ్ళి పక్కన కూర్చోవడము కూడా వారి భారములలో మనకు పాలు పంచుకోవడమే. అర్థమవుతుంది కదా. కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఎవరైనా బాగా తీవ్రమైన అనారోగ్యంతో ఉంటూ ఉన్నప్పుడు, లేదా ఎవరైనా వ్యక్తి చనిపోయి ఉన్నప్పుడు ఏం చేసుకుంటాము? వాడి దగ్గరికి వెళ్ళి మరలా ఏమంటున్నాం, ఎట్లా చనిపోయినాడు, బాగుంది కదా అని మాట్లాడుతుంటారు. అటువంటి సమయంలో ఏమీ మాట్లాడాల్సినటువంటి పనులు వారు మరలా ఇంకా అతన్ని ఆ విషయాన్ని గుర్తు చేసుకొని మరలా ఆ బాధ రెట్టింపు అవుతుంది. కానీ సో అటువంటి ప్రాంతానికి, అటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళినప్పుడు కాపుగా వారి దగ్గర ఉండి మంచిగా పెట్టి వారికి మీరు జస్ట్ ఊరికి అక్కడ నిల్చున్న చాలు. అర్థమవుతుందా? ఎలాగైంది, ఎప్పుడైంది అనేటువంటి వివరాలు అవన్నీ మళ్ళా మీరు చూడాల్సినటువంటి పని లేదు. ఇక్కడ యోబు స్నేహితులు అదే చేస్తున్నారు. వారు 7 దినములు మౌనముగా ఉన్నారు, 7 దినములు అతడితో ఉన్నారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క కష్టంలో పాలు పంచుకోవడము, అతని యొక్క బాధను
మనము అనుభవించడము, లేదంటే అతనితో కలిసి ఉండడము, అతనితో కూర్చొని ఉండడం కూడా ఒకరి భారములలో ఒకరము పాలు పంచుకోవడమే అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మరొక విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదివితే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుగుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. చాలా సందర్భాలలో సంతోషకరమైన సందర్భములలోనే ఎక్కువగా మనిషి కనబడుతూ ఉంటాడు కదా. సంతోషించే వారితో సంతోషించాలి అంటే సంతోషకరమైన సమయాలలో ఆ వ్యక్తితో సంతోషమును మనం పంచుకోవాలి. ఆ వ్యక్తికి కలిగినటువంటి దుఃఖములో, కష్టములో, లేదంటే అతను ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితులలో మనము కూడా అతనితో ఆ బాధను మనం కూడా పంచుకునేటువంటి వారంగా ఉండాలి. ఇది ఒకరి భారములను ఒకరు భరించుకోవడం అంటే ఒక వ్యక్తి కలిగినటువంటి కష్టములో మనము వారికి తోడుగా ఉండడము. రెండవది మనం ఆలోచన చేస్తే, ఒకరి భారములను ఒకరు భరించగలడము అంటే అవసరతలో ఉన్న వారికి సహాయము చేయడము. ఏంటి రెండో పాయింట్? ఒకరి భారములు ఒకరు భరించుకోనండి అంటే అవసరతలో ఉన్న వారికి సహాయము చేయడము. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలను మనం చదివితే, ఈ లోకము జీవనోపాధి గలవాడే ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి భక్తుడైనటువంటి యోహాను ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ లోకము జీవనోపాధి కలిగి ఉండి, ఈ లోకంలో నీకు మంచి ఉపాధి కలిగి ఉండి, మంచి ఉద్యోగం కలిగి ఉండి, మంచి వ్యాపారం కలిగి ఉండి, మంచి స్థితిలో నీవు ఉండి, నీ ఎరుగు పొరుగు వారు లేదంటే నీ యొక్క తోటి విశ్వాసి ఆపదలో ఉన్నప్పుడు, లేమి కలగడం చూచినప్పుడు, అతనికి అవసరత కలగడం చూచినప్పుడు, అతనికి అక్కర కలగడం చూచినప్పుడు, అతనికి సహాయం అవసరమైందని నీవు చూచినప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? అయితే ఇక్కడ అంటున్నాడు, సహోదరునికి లేమి కలుగుట చూచియు అంటే తెలుసుకొని చూచి అక్కడ ఏదో అర్థమైనప్పటికీ వాని యందు కనికరము చూపని వాడికి, వాని యందు అంటే ఆ అక్కరలో ఉన్నవాడికి, అవసరతలో ఉన్నవాడికి అతడికి సహాయం చేయాలి అనేటువంటి కనికరము లేకున్న వ్యక్తికి అతనిలో దేవుని ప్రేమ ఎలాగా నిలుచును? దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? దేవుని ప్రేమ ఎలాగ ఉంటుంది? దేవుని ప్రేమ అతనిలో ఉండదు. ఒకవేళ దేవుని ప్రేమే ఉంటే అతడు స్పందించకుండా ఏంటి మనసు గట్టిగా కఠినంగా చేసుకొని ఏంటి ఆ విధంగా కఠినుడిగా ఉండడు, కరిగిపోదు. మన అవసరమన్నాడు, సరే చేతనైనా సహాయం చేద్దాము అనేటువంటి విషయం. అందుకే అతనిలో అలాగా గ్రహించని వానిలో, అతను స్పందించని వానిలో ఎలాగ దేవుని ప్రేమ ఉంటుంది అని చెప్తూ ఆయన అంటున్నాడు, ప్రియులారా, లేదా చిన్నపిల్లలారా, లేదా విశ్వాసులారా, లేదా సంఘమా, మీ యొక్క ప్రేమ కేవలము పలుకులలో మాత్రమే కాదు, క్రియలలో కూడా ఉండాలి. అదే అంటున్నాడు కదా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా. క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమిద్దాము అంటే క్రియ లేకపోవడము, సత్యం లేకపోవడము, మనము దేవుని యొక్క కేవలము మరి వాక్య సంబంధమైనటువంటి పలుకులు పలకడము, అది ఏంటంటే
అసత్యంతో ఉండడము. అసత్యంతో ఉండడం. మీరు అసత్యంతో ఉండకండి, మీరు సత్యములో నడిచేవారిగా ఉండాలి. మీరు క్రియ చేత పని చేసేటువంటి వారిగా ఉండాలి. మీ ప్రేమ క్రియలలో కనబడాలి అనేటువంటి విషయము ఇక్కడ చెబుతున్నాడు. అలాగే మరొక భక్తుడు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలను మనం చూద్దాం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన తగును. ఏమని చెప్తున్నారు ఇక్కడ? మీ సహోదరులలో ఎవరైనా ఏమంట వస్త్రహీనులుగా ఉన్నప్పుడు, వారికి సరైనటువంటి భోజన సదుపాయం లేనప్పుడు, వారి ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయకుండా సమాధానంగా వెళ్ళండి, ప్రార్థన చేసుకుంటా, ఏం కాదు, నెమ్మదిగా ఉండండి అని చెప్తే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి మన ఇంటి దగ్గరికి అమ్మ కొంచెము అన్నం పెట్టు అని చెప్పామనుకో, ఆ వ్యక్తికి ప్రార్థన చేస్తే దారుణమైన విషయం అది. ప్రార్థన కాదు చేయాల్సింది. ఆ వ్యక్తికి ఏం అవసరం ఉందో అది ఇవ్వాలి. అది ఇస్తే నువ్వు ప్రార్థన చేసినట్టే. అది ఇస్తే ప్రార్థన చేసినట్టే. కొంతమంది సూపర్ భక్తులు ఉంటారు, అలాగే అని కొరకు ప్రార్థన చేశాను అంటే వాడి అవసరత ఏంటి? ఎప్పుడు ఆ ప్రార్థన చేయడం అంటే ఎప్పుడు ఎలాగ ప్రవర్తించాలో, ఎప్పుడు ప్రార్థన చేయాలనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి. ఇక్కడ అదే చెప్తున్నాం, మీరు సమాధానంగా వెళ్ళండి. ఆ శరీరానికి కావాల్సిన అవసరాలను తీర్చుకుండగా, అతని ఆకలిని తీర్చుకుండగా, అతని భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు తీర్చుకుండగా నువ్వు ప్రార్థన చేస్తా, నువ్వు అది చేస్తా అంటే అది సరైనటువంటి సమాధానం కాదు. యూ హావ్ టు డూ సంథింగ్. నువ్వు అతని కొరకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఎంతో ఎంతో చేయాలి, అంత ఎంతో నువ్వు హెల్ప్ చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్తున్నాడు. అయితే అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన, అంటే చచ్చిన దాంట్లో ఏమైనా ప్రయోజనమా? చచ్చిన దానికి ఎవరైనా వ్యాల్యూ ఇస్తారా? ఏమీ ఉండదు. అది మన విశ్వాసము అటువంటి క్రియలు చేయలేకపోతూ ఉంటే, అటువంటి స్పందించే హృదయం లేకపోతూ ఉంటే మనము ఎటువంటి స్థితిలో ఉన్నామంటే మన విశ్వాసము చచ్చిన స్థితిలో ఉంది, మన భక్తి చచ్చిన స్థితిలో ఉంది, మన యొక్క ఆత్మీయ జీవితం చచ్చిన స్థితిలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగా ఉండకూడదు. మనం జీవించే వారంగా ఉండాలి, సత్యములో నడిచే వారంగా ఉండాలి, క్రియ చేత మనం ఉండేవారిగా ఉండాలి. ప్రేమ అంటే కేవలం పలుకులకే పరిమితం కాకూడదు. ప్రేమ పనులలో, అలాగే పనులలో చూపించాలి. విశ్వాసం కేవలం పెదవుల ద్వారా విశ్వాస సంబంధమైన పలుకులు పలకడం మాత్రమే కాదు, ఆ విశ్వాసము క్రియల ద్వారా చూపించాలి అనేటువంటిది మనము తెలుసుకోవాలి. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒకరి భారములు ఒకరు భరించడం అంటే మనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవాలి. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44-45 వచనాలను మనము చదువుదాం. 2వ అధ్యాయము 44-45. తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆస్తులు పంచక్కర్లేదు, కానీ ఆస్తులు పంచబట్టి నెక్స్ట్ వారం ఒక్కరు కూడా ఈడ ఉండరు. అయ్యా నీ ఆస్తిని పంచుకో, మా ఆస్తికి ఎసరు పెట్టినట్టు అంటే
అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నవారు ఆ విధంగా చేశారు. అయితే మనకు కలిగినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క దీవెన, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క తలాంతు ఏం చేయాలి? మనము ఇతరులతో పంచుకోవాలి. ఇతరులతో పంచుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించింది నీతోనే దాచుకొని ఉండడానికి కాదు. దేవుడు నిన్ను రక్షించింది ఆ రక్షణ నీతోనే పరిమితం అవడానికి కాదు. దేవుడు నీకు వరములను లేదా ఆత్మ సంబంధమైన వరములను అనుగ్రహించింది అది నీ దగ్గరనే పెట్టుకోవడానికి కాదు, అది ఇతరులకు ఉపయోగించుకోవడానికి. చూడండి, దేవుడు చేసినటువంటి ప్రతి సృష్టి అది ఇతరుల కొరకే ఉపయోగపడుతూ ఉంటుంది. సూర్యుడు ప్రపంచాన్ని వెలిగిస్తాడు, చెట్లు మానవుల ఫలాలను, నీడను, ధాన్యమును, సమస్తమైనటువంటి ఫలములను ఇస్తుంది, చేపలు అవి ఆహారము. చూడండి, దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఇతరులకు ఉపయోగపడిందే. అయితే నిన్ను కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇతరులకు ఉపయోగపడేదిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమును, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వేం చేయాలి తెలుసా? పంచుకోవాలి. అది మన దగ్గరనే పెట్టుకోకూడదు కదా. ఒక వ్యక్తి, దేవుడు అతనికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, లేదా ఒక రక్షణ ఇచ్చాడు, ఒక తలాంతు ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ ఉద్యోగంను, లేదంటే ఆ రక్షణను, ఆ తలాంతును, ఆ వరమును ఎవరికి ఉపయోగించకుండా వెళ్ళేసి భూమిలో కోతిద వేసి పాటించాడు. అప్పుడు ఆయన వచ్చి, యజమానుడు వచ్చి, నీకు నేను ఇచ్చాను కదా, నువ్వు దాంతో ఏం చేసావు? ఏం చేశాను? నీవు ఇచ్చింది భద్రంగా ఉండదు. వారు భద్రంగా ఉండడానికి కాదుగా ఇచ్చింది. దానివల్ల నువ్వు ఏదైనా వ్యాపారం చేసి బాగుపడతావని, దానివల్ల నువ్వు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటావని, దానివల్ల నువ్వు ఇతరులకు ఒక మార్గమును నిర్దేశించే వ్యక్తిగా ఉంటావని నీకు ఆ జ్ఞానం ఇచ్చాను, ఆ వరం ఇచ్చాను, నీకు ఆ ఉద్యోగం ఇచ్చాను, నీకు ఆ స్థాయి ఇచ్చాను. నువ్వేందు ఖాళీగా నాది, నా కుటుంబము, నా పిల్లలు అక్కడికి ఆ ఇంట్లోనే అక్కడే గిరగిస్తూ ఉంటున్నావు. క్రైస్తవ జీవితం గిరగిస్తూ ఉండేది కాదు, అది పంచిపెట్టేది. ఆయన ధారాళంగా అనుగ్రహించాడంట. వెదజల్లి ఆయన ధారాళంగా అనుగ్రహించాడు. మన హృదయం లేదంటే మనకున్నటువంటిది మనము పంచుకునేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ అపోస్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకొని ఎవరికైతే అక్కర ఉందో, ఎవరికైతే అవసరం ఉందో వారికి వారి దగ్గర ఉన్నది ఇస్తారు. వారి దగ్గర ఉంచుకొని వారికి ఎక్కువైనది ఏం చేశారో పంచుకున్నారు. అందరూ ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు అక్కడ చూస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని గురించి పాత నిబంధనలో ఒక మంచి స్టోరీ లేదంటే ఒక మంచి సంఘటన ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనం చదివితే, మొదటి సమూయేలు దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను, పనికి మాలిన, ఆ రెండు పదాలు గుర్తుపెట్టుకున్నాము. దుర్మార్గులను, పనికి మాలిన వారును కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను, పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేది వీరికి ఇయ్యము. తమ భార్యలను వారు తీసుకొని పోవచ్చునని. అందుకు దావీదు వారితో ఇట్లడెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు? యుద్ధములకు పోయిన వాని భాగం ఎంతో, సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. ఇక్కడ ఈ సిక్లక్ అనేటువంటి పట్టణంలో యుద్ధం జరిగినప్పుడు కొందరు ఫిలిస్తీన్లు వచ్చి సిక్లక్ పట్టణం మీద పడి దావీదుతో పాటు ఉన్నటువంటి వారి యొక్క పిల్లలను, భార్యలను, వారి యొక్క సొమ్మును అంతా ఎత్తుకొని పోయినప్పుడు మరలా దావీదు సైన్యము వారిని తరిమి తీసుకొని వచ్చినప్పుడు వారి యొక్క సమస్తమైనటువంటి విషయాలలో వారు కొంతమంది మార్గ మధ్యములో ఆయాసం చేత రాలేక అక్కడే నిలబడిపోతారు.
సో వెళ్ళినటువంటి వారు తిరిగి జయించి వారి యొక్క సొమ్మును తీసుకొని వారు వస్తూ ఉన్నప్పుడు కొంతమంది వారు ఎవరంట చెప్పండి. ఫస్ట్ ఎవరు? దుర్మార్గులు. ఎవరలో? దుర్మార్గులు. రెండవది పనికి మాలిన వారు చెప్తున్నారు, ఇదిగో వీరు మనతో కూడా రాలేదు, మనతో కూడా వీరు కష్టపడలేదు, మనతో కూడా వీరు యుద్ధం చేయలేదు, కాబట్టి వారికి చెందవలసినటువంటి వారి భార్య పిల్లలను మాత్రమే ఇద్దాము, ఇదిగో ఈ యొక్క సొమ్ములో వారికి ఏమాత్రం కూడా భాగము లేదు అని చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు, అలాగా కాదు, అలా చేయకూడదు, అలా చేయకూడదు, అది సరైన విషయం కాదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకు దావీదు వార్త ఇట్లా, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి, యెహోవా మనకిచ్చిన ఉద్యోగం ఇది, యెహోవా మనకిచ్చినటువంటి వరం ఇది, యెహోవా మనకిచ్చిన ఆశీర్వాదం ఇది. యెహోవా మనలను కాపాడాడు, యెహోవా మనలను దీవించాడు, దేవుడు మనలను ఆశీర్వదించాడు, దేవుడు మనలను ఉపయోగించుకున్నాడు, దేవుడు మనలను ఉపయోగకరంగా ఉండడానికి ఈ విధంగా ఇచ్చాడు. కాబట్టి అది నీతో ఉంచుకోవడం సమం కాదు, అది అందరికీ కూడా చెందాలి, సమముగా చెందాలి అంటూ ఆయన అంటాడు. యుద్ధమునకు వెళ్ళిన వాని భాగం ఎంతో, యుద్ధ సామాగ్రి దగ్గర కావలి ఉన్నవాని భాగము అంతే. అంటే ఇక్కడ వాక్యం చెప్పేవాడిది ఎంత బాధ్యత, ఎంత ప్రతిఫలమో, పరిచర్య చేసేవారిది కూడా అదే ప్రతిఫలం. చాలాసార్లు అనుకుంటున్న వాక్యం చెప్పడం చాలా గొప్ప విషయము, అన్నిటికంటే అది గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది అని అనేటువంటి భావన ఉంటుంది కదా. దానితో పాటు బయట ఈ చర్చ్ ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో వారికి కూడా సేమ్ ప్రతిఫలము ఉంటుంది. పరిచర్య ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా వాక్యాన్ని ప్రకటించే వారితో సమానంగా ప్రతిఫలమే ఇస్తుంది దేవుడు. అదే దాని అర్థం. యుద్ధమునకు వెళ్ళిన వాని భాగం ఎంతో, యుద్ధం దగ్గర కావలిగిన వాని భాగము అంతే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుడు మనకిచ్చినటువంటి దీవెన, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదము, అది మనం ఏం చేయాలి? ఇతరులతో పంచుకోవాలి. కొత్త నిబంధనలు కూడా పంచుకోలేదు కదా. వారు మెదోనిన లోతులకు నడిపించి మీ యొక్క వలలు వేయడం చెప్పినప్పుడు వారు ఆ విధంగా చేసి వారి యొక్క వలలు ఆ చేపలతో నిండిపోతున్నప్పుడు వారు ఏం చేశారు? పోతే ఆన్లైన్ పిలిచేది, తింటే మనమే తిని కప్పుని చద్దాం, ఆన్లైన్ పిలిచేది అని అనుకోలే వాళ్ళు ఏం చేశారు? యోహాను, లూకా రండి, మీరందరూ కూడా మార్కు రండి, ఇదిగో మా దగ్గర విస్తారమైన చేపలు ఉంటాయి, మా యొక్క ఆశీర్వాదంలో మీరు కూడా పాల్గొందండి అని చుట్టుపక్కల ఉన్న వారిని కేకలేసి పిలిచారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము, దేవుడు నీకు ఇచ్చినటువంటి వరమును నువ్వు ఇతరులతో పంచుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఇచ్చిన దానికి అర్థము, అప్పుడు దేవుడికి ఇచ్చిన దానికి సరైనటువంటి గుర్తింపు వస్తుంది. దేవుడు అటువంటి వారిని చూసి ఆయన నవ్వేవాడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అలాగే మరి మూడవ విషయాన్ని మనం చూస్తే, ఒకరి భారంలో ఒకరు పంచుకోవడం అంటే బలహీనులను బలపరచడము. అంటే బలహీనులను బలపరచడం. సంఘంలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు, అందరికీ ఒకే విధమైనటువంటి బైబిల్ పరిజ్ఞానం ఉండదు, అందరికి ఒకటే రకమైన ప్రార్థన జీవితము, విశ్వాస జీవితము ఉండదు. కొందరు కొంచెం ఎత్తైన స్థాయిలో ఉంటారు, కొందరు అప్పుడప్పుడే అడుగులు వేస్తుంటారు, అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంటారు. సో అలాంటి వారు ఎవరైనా బలహీనులుగా ఉంటారో, సో వారు అప్పుడప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి వారు చేసేటువంటి పనులలో, వారు చూసేటువంటి విధానంలో, వారు మాట్లాడేటువంటి మాటల్లో కొంచెం అంతో ఇంతో తప్పులు దొరలవచ్చు. అయితే శ్వాసములో క్షేత్రస్థాయిలో అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీరు, అధిక స్థాయిలో ఉన్నటువంటి మీరు, దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవడంలో బాగా అనుభవం కలిగిన మీరు ఏం చేయాలి తెలుసా? ఆ వ్యక్తిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. అలా మాట్లాడకూడదురా, ఏం చెప్పాలా? అలా మాట్లాడకూడదు, అలా చూడకూడదు, అంటే అలాగా ప్రవర్తించకూడదు. ప్రార్థన చేసుకోవాలి, దేవుడు నీకు
సహాయం చేస్తాడు, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు, నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగా ఆత్మీయంగా బలహీనులైన వారిని మనము ప్రోత్సహించాలి, వారిని మరి చీదరించకుండా, తక్కువ చూడకుండా వారిని బలపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనంలో పౌలు భక్తుడు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము చదవండి, తీసుకున్నాడు. 15:1 కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. బలవంతులమైన ఆత్మీయ స్థితిలో బలవంతులమైనటువంటి మీరు, ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థానంలో ఉన్న మీరు, బైబిల్ పరిజ్ఞానంలో అర్థం చేసుకోవడంలో ఉన్నత స్థానంలో ఉన్న మీరు, ప్రార్థించడంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరు మీకంటే దౌర్భాగ్యులుగా ఉన్న వారిని, లేదంటే బలహీనులుగా ఉన్న వారిని, లేదా అప్పుడప్పుడే విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో, సంఘ సహవాస విషయంలో తొలి అడుగులు వేస్తున్నటువంటి వారిని మీరు ఏం చేయాలి తెలుసా? మీరు వారిని బలపరచాలి, ప్రోత్సాహపరచాలి. వారిని బలపరచడానికే నీకు బలం ఇచ్చాడు, వారిని హెచ్చరించడానికే నీకు అనుభవం ఇచ్చాడు, వారిని ముందుకు నడిపించడానికే నీకు విశ్వాస పరిజ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, మనలను మనమే సంతోషపరచుకొనక. అంటే ఆ వ్యక్తిని చూసి నేను చూడు ఎలా ఉన్నాను, ఆ వ్యక్తి చూడు ఎలా ఉన్నాడు అని మనకు కలిగిన విశ్వాసాన్ని బట్టి మనమే సంతోషపరచుకొనక, బలహీనులుగా ఎవరైతే ఉన్నారో వారిని మనం బలపరచేవారిగా ఉండాలి. అందుకే పాత నిబంధనలో బహుశా నాకు అంత ఐడియా లేదు, కానీ హెజ్కేల్ గ్రంథం కానీ యెర్మయా గ్రంథంలో కానీ ప్రభువు తన యొక్క యాజకులతో ఒక మాట అంటాడు. ఏమనంటే, ఇదిగో యాజకులారా, ఇదిగో కాపురులారా, ఇదిగో విశ్వాసులారా, మీరు నా మందను కాయండి అని నేను మీకు అప్పచెప్పాను. అయితే మీరు బలహీనమైన వాటిని బలపరచలేదు, రోగముగా ఉన్న వాటిని కట్టుకట్టలేదు అని ఆయన చోట అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? బలహీనమైన వాటిని నువ్వు దాని యొక్క గాయాలు కట్టాలి, వారిని కట్టి మరలా నిలబెట్టి నడవడానికి నువ్వు ఒక మార్గంను చూపించాలి, నడవడానికి వారి యొక్క మరి దృష్టిని మళ్ళించాలి. వారి కలిగిన బలహీనతలను బట్టి, పడిపోయిన స్థితిని బట్టి మనము వారిని తక్కువ చూడడానికి వెళ్ళలేము. కొంతమంది మంచి జ్ఞానం కలిగిన వారు, అనుభవం కలిగిన వారు ఉంటారు, అర్థం చేసుకునే వారు ఉంటారు, కొంతమంది నిదానంగా అర్థం చేసుకుంటారు, కొంతమంది అప్పుడప్పుడే నేర్చుకుంటుంటారు. అలాంటి వారి కొరకు నువ్వేం చేయాలి తెలుసు? అలాంటి వారిని నువ్వు గుర్తించినప్పుడు సంఘంలో పర్వాలేదు, ఏం కాదు, మళ్ళా ప్రయత్నం చేసి ఎదుగో ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మనం కలిసి ప్రార్థన చేద్దాము, నీకేమైనా బలహీనతలు ఉంటే చెప్పు, కలిసి ప్రార్థన చేద్దాము అనేటువంటి విషయాలను మనము ఆ వ్యక్తితో చెప్పినప్పుడు, అంటే నిందించకుండా ఆ వ్యక్తిని సరిగ్గా సరైన మాటలతో ప్రోత్సాహపరిచినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా? ఎదగడానికి, సంఘానికి రావడానికి, ప్రార్థన చేయడానికి ఆ వ్యక్తి ఏమవుతాడో పురికొల్పబడతాడు, ప్రోత్సాహపరచబడతాడు. నా ఇంటర్మీడియట్ సమయంలో నేను అప్పుడే కొంచెం నేర్చుకుంటూ ఉన్నటువంటి దశ అనమాట, వాక్యం చదువుతున్నటువంటి దశ. మరి ఈ యొక్క ఈస్టర్ ముందు శ్రమ దినాలకు 40 రోజుల పండుగ ఉంటుంది కదా, సో 40 రోజుల పండుగలో పాల్గొంటూ ఉన్నాను. ఒకరోజు ఒక గృహం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మా పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నానమాట. ఏంటయ్యా చాలా రోజులు కనపడ్డావు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే వెంటనే మా పాస్టర్ గారు అంటే నేను బాధపడకూడదని, అట్లేం కాదులే, నీకు తెలియదు, మోసెస్ మంచిగా వస్తున్నాడు, బాగా వాకింగ్ చదువుతున్నాడు అనేటువంటి మాట చెప్పింది. ఆ మాట నాకు చాలా సంతోషం వేసింది. లేదంటే బూస్ట్ నిజంగా ఇంకా బాగా నేను ప్రార్థన చేసుకోవాలి, ఇంకా వాకింగ్ చదువుకోవాలి. అప్పటి నుండి నేను ఇంకా ఎక్కువగా చదవడం. అంటే ఒక మాట, అంటే ఆ పరిస్థితి జరిగి ఇంటర్మీడియట్ ఉంటే నాకు 17 సంవత్సరాల వయసు, ఇప్పుడు 35 నడుస్తూ ఉంది. సుమారుగా 15 సంవత్సరాల క్రితం
ఆ మాట ఇప్పటివరకు నాకు గుర్తు ఉందంటే, ఆ మాట అంటే ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట నిన్ను ఏ విధంగా బలపరుస్తుందో మనం చూడాలి. ఆ వ్యక్తిని అది అని వేలెత్తి చూపించకుండా ఆ వ్యక్తిని మనము బలపరిచేవారిగా, ప్రోత్సాహపరిచేవారిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎదుగుతాడు. అలాగే మీరు చదువు విషయంలో పిల్లలను కూడా మీరేం చేయాలి? మరి కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటారు, ఓటమి అవుతుంటారు. వాళ్ళు ప్రోత్సాహపరుస్తారు, ఏం కాదులే, నెక్స్ట్ టైం ప్రయత్నం చేయి, నెక్స్ట్ టైము నువ్వు ఉండు, ఇంకా మంచిగా చదువుకో, ఏమవుతుంది అనేటువంటి మాట చెప్పినప్పుడు వారు ఇంకా మురికల్పబడతారు. ఎందుకంటే నీ మీద ఇన్ని వేలు లక్షలు కట్టుకున్నాను యూజ్లెస్లో అని ఏదామనుకో, వాడు అక్కడి నుంచి ఇంకా దిగజారిపోతాడు అనమాట. ఏం తెలియదు బతుకు అని. అలాగా చేయకండి, ప్రోత్సహించండి, మనకు అర్థమైనట్టు చెప్పండి. అది బలహీనలను బలపరిచే వారంగా ఉండాలి. 4వ విషయము, ఒకరి భారములు ఒకరు భరించుకోవడం అంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనము యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదివితే, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనదే బలము గలదే ఉండును. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోనండి, ఒప్పుకోనండి. మీ స్నేహితులతో మీరు చేసినటువంటి పొరపాట్లు ఒప్పుకోనండి. ఒకరి ఏడులో ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే నీ ఏడలో తప్పుగా ప్రవర్తించాను అని ఒప్పుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలంట. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అది కూడా ఏంటి? ఒకరి భారములను ఒకరు భరించుకోవడమే. ఒకరి భారములను ఒకరు భరించుకోవడమే కదా. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఒక బ్యూటిఫుల్ సంఘటన మనకు కనబడుతుంటుంది. ఆ రెఫ్యూజీ స్థలంలో ఇశ్రాయేలీయులు దిగినప్పుడు కదా, అక్కడికి ఎవరు? అమాలేకీయులు వస్తారు. అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే గారు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తారో? కొండ మీదకి వెళ్తాడు. కొండ మీదకి వెళ్తే ఆయన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. చేతులు బరువెక్కి దించుతూ ఉన్నప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. ఇది గమనించారు అహరోను, హూరు అనేటువంటి వారు. గమనించి వెళ్ళి అతని చేతులను అటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా పట్టుకొని ఒక పెద్ద బండరాయి తీసుకొని వచ్చాయా, కూర్చో, మేము ఈ చేతులను పట్టుకొని ఉంటామని ఇలాగా అటు ఇటు ఒకరు పట్టుకున్నప్పుడు ఆయన సాయంకాలం వరకు అలాగా చేతులు పైకెత్తున్నప్పుడు కింద యుద్ధం చేసే యెహోషువ విజయంతో తిరిగి వచ్చాడు. అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి యొక్క మరి బలహీనతలలో తోడుగా ఉండాలి. ఇక్కడ వారు అహరోను గురువులు చేసింది ఏంటి? అతడికి సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. కొన్నిసార్లు సహాయం చేయడంతో పాటు కొన్నిసార్లు ఆ సహాయం మనకు శక్తికి మించింది ఉండొచ్చు. అటువంటి సమయంలో నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. అటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, విజ్ఞాపం చేయాలి. వారి ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. ఏ విధంగా అహరోను, హూరులు ఆ యొక్క మోషే చేతులు ఎత్తి పట్టుకున్నారో నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. అది కూడా ఏంటంటే ఒకరి భారములను ఒకరు భరించుకోవడంలో ఒక భాగ్యమే. నీ యొక్క బాధ్యత కలిసి ప్రార్థన చేసేటువంటి వారిగా మనము ఉండాలి కదా. నెక్స్ట్ 5వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒకరి భారములు ఒకరు భరించుకోవడము అంటే మేలు చేయడము, అంటే మంచి పనులు చేయడము, సత్కార్యాలు చేయడము. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు అందరూ చదవండి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక, మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతాం, పక్కనే ఉంటుంది కాబట్టి 10వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. కొందరు మానపరుచున్నట్టుగా సమాజంగా కూడితే మానపనగా ఒకరికొకరు హెచ్చరించుచు అనుదినము ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచిద్దుము. ఏం చేయడానికంట?
సత్కార్యములు చేయడానికి, మంచి కార్యములు చేయడానికి, ఒకరికొరకొకరు మెరుగుపడాలి, ఒకరి యొక్క మంచి కార్యాలలో మరొకరు పాలు పొందేటువంటి వారిగా ఉండాలి. సహవాసాన్ని, సమాజంగా కూడడము మరవకండి, సమాజంగా కూడవడము మరవకండి, మంచి సత్కార్యాలు చేయండి అనేటువంటి విషయాలు చెప్తున్నాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలలో అపోస్తలుడైనటువంటి పౌలు వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము మేలు చేయట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. ఇక్కడ ఏమంటున్నాడు? అందరికి మేలు చేసే వారిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం విశ్వాస గృహమునకు చేరిన వారు, అంటే విశ్వాస గృహంలో ఎవరు చేరారు? ఇది విశ్వాస గృహం అయితే ఇక్కడ ఎవరైతే చేరుతున్నారో వారందరూ కూడా వారి కొరకు కూడా, వారిలో కూడా మీరు మేలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మేలు చేయడం ఎంతో విసుకొద్దు అంటున్నాడు. మంచి కార్యములు చేయడంలో విసుకొద్దు, ఒకరికి మంచి చేయడంలో విసుక్కోవద్దు, ఒకరికి మరి మంచి పనులు కలిగించడంలో విసుక్కోవద్దు, ఒకరికి ఉపయోగకరమైన పనులు చేయడంలో విసుక్కోవద్దు, ఒకరికి సహాయం చేయడంలో విసుక్కోవద్దు. విసుగక చేస్తూ ఉంటే తగిన సమయం ఉంది మనము పంట కోస్తాము అని చెప్తున్నాడు. అందరి ఏడల మీరు ఈ విధంగా చేసేవారికి ఉన్నారు. శ్వాస గృహం చేరిన వారి ఏడల కూడా వారికి మీరు మేలు చేసేటువంటి పనులుగా ఉండాలి. మనం ఆలోచన చేస్తూ చదవబడిన లేఖన భాగము, ఒకరి భారములు ఒకరు భరించుకొనొచ్చు, ఇలా క్రీస్తు నియమించిన, క్రీస్తు ఆజ్ఞాపించిన నియమమును పూర్తిగా నెరవేర్చుడే. నియమము, క్రీస్తు ఒక నియమం ఇచ్చాడు. ఒకరి భారం ఒకరికొకరు భరించుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి యొక్క ఆశీర్వాదం ఒకరు పంచుకోవాలి, ఒకరిని ఒకరు ప్రోత్సాహపరచుకోవాలి, ఒకరినొకరు పొరుకొల్పబడాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి, టైం అయిపోతుంది. ఒకరినొకరు హెచ్చించుకోవాలి. ఎలాగ హెచ్చించుకోవడము? మన వాడతాం, మనం పాడతాం అని. ఆ వ్యక్తి ఏమనాలా? నాకంటే మీరు ఇంకా బాగా పాడతారులేమ్మా, అదేనమాట. అది పంపు కొట్టకూడదు, లేనిపోతే పంపు కొట్టదు. నిజంగా జెన్యున్గా ఉండాలి. అర్థమవుతుందా? మీరు చెప్పేటువంటి మాటలు జెన్యున్గా ఉండాలి. రోజు పని చెప్పారు పాస్టర్ గారు వాక్యం, నేను అందరూ చెప్పొద్దండి. ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం అంటే ఒకరినొకరు అభినందించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. క్రీస్తు నియమం అని. నియమము అంటే ఒక ఆజ్ఞ, ఒక చట్టం, ఒక కష్టం. కష్టం అంటే అది చేయాలి ఖచ్చితంగా. ఏది నియమము? ఒకరి భారం ఒకరు భరించుకోవాలి. ఒకరి భారం అంటే మనకు కలిగినది మనతోనే ఉంచుకోకూడదు, పంచుకోవాలి. ఎవరినైనా ఇబ్బందులు చూసినప్పుడు మనం స్పందించేవారిగా ఉండాలి, వారిని ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. విశ్వాస సంబంధులైన వాళ్ళ, బలహీనులైన వారితో వారితో ప్రార్థించేవారిగా ఉండాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ సంగమా, ఇంతవరకు మనము వాక్యమును విని ఉన్నాం. దేవుడు మనల్ని ఒంటరిగా ఆశీర్వాదం అనుభవించడానికి, ఒంటరిగా బ్రతకడానికి, ఎవరేమైపోతే నాకేంటి అనే ఆలోచన ధోరణిలో కాకుండా ఆయన అందరినీ ప్రేమించేవారిగా, అవసరతలు తీర్చేవారిగా, ప్రార్థించేవారిగా, ఒకరి భారములలో ఒకడు పాలు పంచుకునేవారుగా ఉండినట్టుగా ఆయన మనలను చేశారు. ఆలోచించారు. ఈరోజు నా చుట్టూ ఉన్న వారికి
ఎవరికైనా ఏ విధమైన భారము ఉందా? నా ప్రార్థన సహాయము ఎవరికైనా అవసరమో ఉందా? నా ప్రోత్సాహము ఎవరికైనా అవసరమో ఉందా? నా సహాయము ఎవరికైనా అవసరమో ఉందా? నా సమయము ఎవరికైనా అవసరమో ఉందా అని ఆలోచించే ఎంతవరకు మనం అటువంటి ఆలోచన లేకుండా కేవలము స్వార్థపూరితంగా మనదే మనం బాగుంటే చాలు అనేటువంటి ఆలోచన మనలో ఉంటే అది దుర్మార్గమైన ఆలోచన, దుష్టికి సంబంధమైన ఆలోచన అనే వాక్యము తెలియజేస్తుంది. అందరూ మంచిగా ఉంటారు. ప్రార్థన చేసుకుంటారు. చెప్పబడిన వాక్య భాగం నిమిత్తము